జై శ్రీరామ్. సముద్ర లంఘనము, లంకాపట్టణ విశేషాలు, సీతమ్మ గురించిన విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో చుట్టూ చేరిన వానరుల మధ్య హనుమంతుడితోనూ జాంబవంతుడితోనూ కూర్చుని ఉన్న అంగదుడు దేవలోకంలో దేవతల మధ్యన దేవేంద్రుడి వలె తేజరిల్లినాడు. ఆ జాంబవంతుడు ఎంతో సంతోషపడ్డాడు. అతని దేహము పులకించినది. హనుమంతుని చూచి, ఓ హనుమంతుడా, నీవు సీతాదేవిని ఎలా చూశావు? ఆమె అక్కడ ఎట్లా ఉంటూ ఉంది? ఆ క్రూరకర్ముడు రావణాసురుడు ఆమె విషయంలో ఎట్లా నడుచుకుంటున్నాడు? ఉన్నదున్నట్లు చెప్పు. నీవు చెప్పేదంతా విన్న తరువాత ఏమి చేయవలసింది నిశ్చయిద్దాము. మనము రాముడి దగ్గరకు పోయినప్పుడు ఏది చెప్పవలెనో, ఏది చెప్పకుండా దాచవలెనో నీవు బుద్ధిమంతుడవు కనుక ఇప్పుడే నిర్ణయించి అంతా వివరంగా చెప్పు అన్నాడు. కొన్ని మాటలు చెబితే ఉత్సాహపడతారు, కొన్ని మాటలు చెబితే నిరుత్సాహపడతారు. ఎవరికి ఏది ఎక్కడ చెప్పాలో వారికి అది చెప్పాలి. అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదు. కోతులకు తన పరాక్రమము గురించి చెప్పాడు. రాముడి దగ్గర సీతా దర్శనము, లంకా ధ్వంసనము, రావణునికి హెచ్చరిక చేయడము, ఇటువంటి బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చెబుతాడు. తన వీర్యము, తన ప్రతాపము గురించి రాముని ముందు చెప్పడు. తనకన్నా పెద్దవారి దగ్గర తన ప్రతాపము ఎవరూ చెప్పుకోరు. చెప్పుకుంటే మూర్ఖత్వము అవుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా, ఏమి మాట్లాడాలో హనుమంతుని భాషణం ద్వారా తెలుస్తుంది. జై శ్రీరామ్.